జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ఆర్టీఏ కార్యాలయ ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను మోటార్ వాహనాల తనిఖీ అధికారి కోరుట్ల, అలాగే జగిత్యాల ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు మా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ కొరుట్ల మరియు మెట్పల్లి డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమము. ఒక వ్యక్తి ఇచ్చిన బ్లడ్తోని 3 ప్రాణాలు రక్షించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమము. దీన్ని మేము ఈరోజు స్పెషల్గా ఈ 29 నాడున వీరి దగ్గర డిఎంఎడ్ఎస్ దగ్గర పర్మిషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కొరుట్ల యూనిట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 30 మంది దాకా ఇప్పటి వరకు బ్లడ్ ఇచ్చారు. ఇంకొక 10 మంది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ అనేది ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ ఈ రహదారి ప్రయాణంలో అందరూ జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమం చేయడం జరిగింది. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలా ఎవరికి కూడా బ్లడ్ కొరత ఉండకూడదు కాబట్టి ఈరోజు ఈ డొనేషన్ క్యాంపు ఈ భద్రతా వారోత్సవాల భాగంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు వచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే